కుమార్ గారు. నమస్తే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక రకంగా ఒక అస్త్రంలాగా పనిచేసి లాస్ట్ ఎలక్షన్ అప్పుడు వీళ్ళకి ఎంతో మేలు చేసింది. తెలుగుదేశం పార్టీ కూటమికి వజ్రాయుధం అనొచ్చు ఒక రకంగా. వీళ్ళు ఏది క్యాంపెయిన్లో ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించడానికి అదొక ఆయుధం లాగా ఉపయోగపడింది. సో ఇప్పుడు అదే యాస్టీజ్ అది రద్దు చేశారు ఆయన. ఏది 5 సంతకాల్లో అదొకటి. ఇప్పుడు ఆ పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆ ఫోటో తొలగించేసి రాజముద్రని తోటి వాళ్ళకి మళ్ళీ డెలివరీ చేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్స్ పాస్ అయింది. సో అసలు పట్టాదారు పాస్ పుస్తకం మీద ఇప్పుడు ప్రభుత్వం ఎంత అండి? 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు. శాశ్వతం కాదు ఇది. రాజకీయాల పార్టీలు ఏ పార్టీకి సంబంధించి శాశ్వతం కాదు. అసలు ఈ పనులు చేయొచ్చా అండి? చేయకూడదండి. ఇది ఒక రకంగా ఒక మానసికమైన జబ్బున్న వాళ్ళు చేస్తారు. గుర్తింపు కోసమా? మన పనులే మన గుర్తుంచుకునేటట్లు చేస్తాయండి. రైట్. జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది పట్టదు ఎవరికి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక రకంగా అంటే ఏం మాట్లాడారు కూడా పట్టదండి ఎవరికి. మాటలు కూడా మర్చిపోతారు, కానీ ఏం చేశాడు అన్నది మటుకు మర్చిపోరు. ఇప్పుడు మన ఇళ్లలో పిల్లల గురించి మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, మీరు చెప్పేది వినరు, మీరు చేసింది చేస్తారు పిల్లలు అని చెప్తారు. ఓకే. ఇదే వర్తిస్తుంది ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ. మీరేం చేశారో అది చూస్తారు ప్రజలు. అలా చెయ్యాలని చూస్తారు, కాపీ కొడతారు. వాళ్ళకంత అవకాశాలు ఉండవు కాబట్టి బొక్క బోర్లా పడతారు. ఇంతే. మీరు ఏం చేశారో నిలబడుతుంది అది. ఈ రోజుకి అశోకుడు గురించి ఎందుకు చెప్తారండి? రోడ్ల పక్కన చెట్లు నాటించడం అని. దాన్ని కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఏమైనా పెద్ద కాంట్రాక్టర్ అంటారు. కానీ అక్కడ విషయం ఏంటంటే విజన్. చెట్లు ఎంత అవసరము, రోడ్లు ఎంత అవసరము అనేది చేసి చూపించాడు. ఆ తర్వాత చాలా మంది చేశారు, అంతకంటే పెద్ద రోడ్లు వేశారు, అంతకంటే పెద్ద చెట్లు పెట్టారు. కానీ అశోకుడిని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? ఒక బాట వేసాడు, మనం ఏం చెయ్యాలో మనకు చెప్పాడు. అది ఏ రాజకీయ నాయకుడైనా మీ వ్యక్తిగత గుర్తింపు కాదు, మీరు ఏం చేస్తే చరిత్రలో నిలబడాలనుకోవడం తప్పు కాదు. నాకు అనిపిస్తుంది, నా వీడియో 1 మిలియన్ పీపుల్ చూడాలి అని అనుకుంటాను. అది తప్పు కూడా కాదు. కానీ మిలియన్ పీపుల్ చూసే విధంగా నేను మాట్లాడానా లేదా అన్నది ఇంపార్టెంట్. నేను మాట్లాడగలగాలి, నేను ఒక విషయాన్ని నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకున్నది సందర్భానుసారం చెప్పగలగాలి, అప్పుడు చూస్తారు. కానీ అసలు నిజంగా ఇప్పుడు ప్రాపర్టీ అనేది వచ్చేసి ఎవరో వాళ్ళ తాత ముత్తాతల నుంచో వంశపారంపరంగా వచ్చేదండి. అవును. దాంట్లో ఈ ఫోటో పెట్టడం అనేది అసలు ఆలోచనే కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, అతను ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ వ్యవస్థ ఎలా తయారైందంటే, ఈ వ్యవస్థలో తన సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు, బాజా భజంత్రీలు ఉన్నారు, అతని మీదే ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. అలాగే అతను ఐపాక్ ఉంది, అతని తరఫున మాట్లాడే అనలిస్టులు ఉన్నారు, అతని తరఫున మాట్లాడే జర్నలిస్టులు ఉన్నారు, అతని తరఫున మాట్లాడే మేధావులు ఉన్నారు, అతని తరఫున మాట్లాడే ప్రొఫెసర్లు ఉన్నారు. ఇది కరెక్ట్ అంటూ, ఇదే కరెక్ట్ అంటూ, నువ్వు ఏం చేసినా కరెక్టే, నువ్వు ఏదైనా చెయ్యి, నిన్ను సపోర్ట్ చేస్తామనే మనుషులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ శ్రేయోభిలాషులు ఖచ్చితంగా కాదండి, వాళ్ళే డ్యామేజర్స్ నిజంగా చెప్పాలంటే కదా. ఇప్పుడు వాళ్ళకేం పోయింది చెప్పండి? అంతే, వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకుంటారు అంతే, సింపుల్. ప్యాకేజ్ ఎవరి ప్యాకేజ్ వాళ్ళు తీసుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి కూడా నష్టపోయాడని నేను అనుకోను. రాష్ట్రం ప్రజలు నష్టపోయారు, రాష్ట్రం దెబ్బతింది, రాష్ట్రానికి ఉన్న అరకొర నిధులు దెబ్బతిన్నాయి. ఇప్పుడు స్కూల్ బిల్డింగులకి, సచివాలయాలకి పార్టీ రంగు వేసుకున్నాడండి, వాటర్ ట్యాంకులకి పార్టీ రంగు వేసుకున్నాడు. వేసుకుంటే దాన్ని ఛాలెంజ్ చేశారు, హైకోర్టులో ఛాలెంజ్ చేశారు, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 24 గంటల్లో నువ్వు రంగులు మార్చు అని చెప్పింది. అది మాత్రమే చెప్పి ఊరుకుంది. కానీ నీ పార్టీ రంగును నువ్వు వేసావు కాబట్టి, నీ పార్టీ కోసం నువ్వు వేసావు కాబట్టి, నీ పార్టీ డబ్బులతోటి రంగులు మార్చు అని అనలా. ఓకే ఓకే. తీర్పు అలా రాలా. అంటే తీర్పులన్నీ కొనుక్కుంటారు కదా మరి. తీర్పులు అమ్మబడును, కొనబడును మన దేశంలో. ఇప్పుడు ఒకటండి, ఆల్మోస్ట్ 2000 కోట్లు అనుకుంటాండి. అవును అవును, 2000 కోట్లు కానీ ఎక్కువే ఉంటది, ఎక్కువే ఉంటది. వృధానే మరి. ఇప్పుడు మీ ఆఫీస్ ఉందండి, మీ ఆఫీస్ కి మీరు ఇష్టపడి ఒక రంగు వేసుకున్నారు,
నేను వచ్చి ఇంకో రంగు వేసేసాను. ఎట్లా అవుతుంది? ప్రైవేట్ ప్రాపర్టీ. అట్లా కాదు, మీరు నా కాంట్రాక్ట్ ఇచ్చారు రంగు వేయమని, ఓకే. మీరు ఒక రంగు చెప్పారు, నేను ఒక రంగు వేసా, మీరేమంటారు? నేను చెప్పిన రంగు వేయలేదు కాబట్టి నేను నీకు డబ్బులు ఇవ్వను అంటారు. అంతేగా మరి. అంతే కదా. అవును. ఇప్పుడు ఇక్కడ 3 రంగులు వేయకూడదు, వైఎస్ఆర్ పార్టీ రంగు వేయకూడదు, వేసారు, వేసినప్పుడు తొడపాల్సింది ఎవరు డబ్బులతో? అలా మీరు అన్న కోణంలో కనుక జరిగితే ఆ, ఎంతో జరుగుద్దండి. అసలు ప్రజలు ఇప్పుడు ఈ రోజున ధరలు విపరీతంగా పెరగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ప్రజలకు కష్టాలు ఉండాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ జరిగింది ఎలా అంటే, ఆ, 6 రూపాయలు పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది మనకి, మన పక్క రాష్ట్రానికి. ఉమ్, మనకి మన పక్క రాష్ట్రంలో ఏ ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు, జే బ్రాండ్స్. ఇంకా కొన్ని రాష్ట్రాలకు వెళ్తే 20 రూపాయలు ఉందండి వ్యత్యాసం. 20 రూపీస్ ఉంది. ఆ, మనము ఈ రాష్ట్రం గురించి, అదే ఈ రెండు అంటే ఈ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే పక్కనున్న కర్ణాటక, పక్కనున్న తమిళనాడు, ఇప్పుడు బోర్డర్ లో ఉన్నోళ్ళు ఇక్కడ 6 రూపాయలు ఎక్కువ ఉందనుకోండి, 2 అడుగులు వేసి అవతల కొనుక్కుంటారు, కానీ ఇక్కడ కొనుక్కోరు కదా. ఇప్పుడు ఈ సంగతి బయటకు వచ్చింది అనుకో, నేను అక్కడ లేను కదా, నాకు 6 రూపాయలు వేస్ట్ అయింది నేను అనుకుంటాను, తప్పులేదు. నువ్వు పక్క రాష్ట్రం ప్రకారం నువ్వు తీసుకోవాలి, కానీ నువ్వు ఎట్లా ఎక్కువ తీసుకుంటావు? కానీ దేశం మొత్తంలోనూ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉందండి పెట్రోల్ రేటు. మీరు చెక్ చేసుకోవచ్చు, నేను మొత్తం డేటా తీశాను. డేటా ప్రకారం ఏంటంటే 6 రూపాయలు ఎక్కువ ఉంది. అంటే 6 రూపాయలకి తక్కువ ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో. 6 రూపాయలు అనేది ఇప్పుడు లీటర్ చిన్న అంశం ఏం కాదండి. అది చిన్న అంశం కాదండి. అవును, రోజుకి ఎన్ని లీటర్లు కొంటారు? అవునవును, అవును. అయితే ఓకే. మరి ఇలా చేసినప్పుడు నువ్వెందుకు చేసావు అసలు? ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇలాంటి డబ్బులతోటి నువ్వు పరిపాలించాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ నువ్వు ఇలాంటి చెత్త పనులు చేయకుండా ఎక్కువ డబ్బులు వసూలు చేసి సంక్షేమ కార్యక్రమాలకు ఏమైనా వాడావా? ఇప్పుడు పెట్రోల్ ధర వల్ల ప్రభావం పడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పేదోళ్ళు ఉంటారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు పేదోళ్ళు తీసుకుంటున్నారని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ పేదోళ్ళు కూడా ట్యాక్సులు కడతారండి. మీకు తెలియంది ఏంటంటే, సంపద పన్ను కట్టరేమో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టరేమో కానీ, వాళ్ళు ఆదాయ పన్ను సంపద పన్ను కట్టరేమో కానీ వాళ్ళు కూడా అగ్గిపెట్టికి సబ్బు బిళ్ళకి ట్యాక్స్ కడతారు. వాళ్ళ డబ్బులు ఉన్నాయి ఈ ట్యాక్సుల్లో. సరే, వినియోగదారుడు అంతే, చిన్నదా పెద్దదా వినియోగదారుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చి, ఇప్పుడు ఇందాక మనం అన్నట్లు రంగులు మీరు గమనించారా? ఫుట్పాత్లకు కూడా రాళ్ళు ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇప్పుడు రంగులు అన్నాం కదా, ఈ రంగుల వల్ల నష్టం ఏదైతే ఉందో అలాంటి నష్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కూడా రాబోతుంది. ఏంటి అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఈ పుస్తకాలు మార్చి మేము రాజముద్ర వేసి ఇస్తాము అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బేష్, బాగుంది. మరి ఇప్పుడు ఈ పుస్తకాల ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? గవర్నమెంటే కదా. ఫోటో ఎవరిది? ఇప్పుడు రాజముద్ర ఎవరు ఫోటో తీసేసి రాజముద్ర వేస్తున్నారు? జగన్ గారి ఫోటోనే కదా. మరి జగన్కి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు కదా. మరి ఆయన ఆస్తులోంచి ఏమైనా ఇస్తాడా? ఇచ్చేట్లుగా చట్టం ఏమైనా చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? చేస్తే నేను సంతోషిస్తా. ఒకటి. రెండోది, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మొదలెట్టిన దగ్గర నుంచి ఆదిలోనే హంసపాదండి. ఇది ఒక రకంగా మోడీ కదిపిన తేనె తుట్టే ఇది. అయితే చాలా రాష్ట్రాలు మేము ఒప్పుకోము అన్నారు. అంటే మనోడు పెద్ద పుడింగి కదా, నేను చేస్తా అని చెప్పి తీస్మార్కాన్ వచ్చి నేను చేస్తానని మొదలెడితే అక్కడికి చాలామంది మంత్రివర్గంలో వాళ్ళు చెప్పారంట, దాని జోలికి వెళ్ళొద్దు, ఇప్పుడు ఇది సమయం కాదు, మనం మళ్ళీ అధికారంలోకి వస్తే చేద్దాము, ఇప్పుడు వచ్చినాక చేద్దాము, మళ్ళీ వస్తే అంటే ఎక్కడ తంతాడు అని మళ్ళీ అధికారంలోకి సెకండ్ టర్మ్ రాగానే మనం చేసేద్దామంటే కూడా వినకోకుండా అదేదో ప్లస్ అవుద్ది అనుకున్నాడు తను. కానీ ఒక రకంగా అదే అతనికి అతని అధికారం పోవటానికి అదే పెద్ద కారణమై కూర్చుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడో 1908లో బ్రిటిష్ వాళ్ళు హద్దులు వేశారు, ల్యాండ్స్ కొలిశారు.
ఆ కొలిసిన దాని ప్రకారమే ఉన్నాయి, దానివల్ల చాలా వివాదాలు వస్తున్నాయి, కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ కొలతలేస్తున్నాం అని చెప్పారు. చెప్పి దానికి సంబంధించి ఒక పెద్ద బడ్జెట్ని రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. ఆ బడ్జెట్లో సర్వేయర్లని నియమించుకొని చాలా అసలు ఇదంతా ఇంత అర్జెంటుగా మొదలెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే, ఇప్పుడు నో మ్యాన్ ల్యాండ్స్ ఉంటాయండి. ప్రభుత్వ భూములా? అసైన్డ్ భూములు కూడా అసైన్డ్ భూములని ఉంటాయి. ఓకే, ఓకే. అసలు అసలు రికార్డ్స్ లో లేని భూములు ఉంటాయి, ప్రతి ఊర్లోనూ ఉంటాయి. ఓకే, ఓకే. అలాగే కొంతమంది నో మ్యాన్స్ అదే కొంతమందికి ఏంటంటే ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంటది, కానీ పట్టాలు ఉండవు వాళ్ళకి. ఇలా భూమి అనేది ఉంటది, ప్రతి ఊరికి ఉంటది. కాకపోతే మనకు తెలియవు. మనం ఏమనుకుంటాం అంటే పోరంబోకు ల్యాండ్స్ అని మాట్లాడుకుంటా ఉంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ తుమ్మ చెట్లు పెరుగుంటాయి ప్రతి ఊర్లో, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ తుమ్మ చెట్లు పెరుగున్నాయి అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అన్నా అవ్వాలి, లేదు అనుకుంటే నో మ్యాన్స్ ల్యాండ్ అన్నా అయి ఉండాలి. అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్, గుర్తించబడని స్థలాలు, గుర్తించబడని భూమి. ఈ గుర్తించబడని భూమికి ఇప్పుడు వీళ్ళు కొలతలు వేసేసి, మామూలు వాళ్ళకి కొలత వేసినట్టు వాటికి కూడా కొలత వేసేసి వైసీపీ పెద్దలకి వాళ్ళ రికార్డ్స్ లోకి చేసుకోవడం కోసం ఇక్కడ హైదరాబాద్ లో, తెలంగాణలో ఇది ఈ చిచ్చు మొదలెట్టింది కూడా ఈ పెద్ద మనిషి. ఇక్కడ చూసి అక్కడ ఇక్కడ దగ్గు వస్తే అక్కడ జ్వరం వస్తుంది. ఇక్కడ ధరణి అని ధరణి పెట్టారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోనన్నా పక్కా రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి, రూల్ కాబట్టి. అక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండవు. అయితే ఇక్కడ ఏమైపోయింది, ఎప్పుడో రసూల్ ఖాన్ అనేవాడికి 1600 ఎకరాల ల్యాండ్ ఉంటది వాడి పేరుతోటి. కానీ ఆ రసూల్ ఖాన్ అనేవాడు ఉండడు, ఆడి పిల్లలు ఉండరు. వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఒకళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు, ఆ ఊర్లో వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి ఒక సాదా బైనామాలని ఓ తెల్ల పేపర్ మీద రాసి ఇచ్చేసేసి కొనేసుకుంటారు. వాళ్ళ స్వాధీనంలో ఉంటది. ఇప్పుడు ఇక్కడ అనుభవదారు కాలం అని ఉంటది తెలంగాణలో, ఆంధ్రాలో ఉండదు అది. అయితే ఈ అనుభవదారు కాలంలో వీళ్ళ పేరు వస్తుంది, కానీ భూ యజమాని పేరులో ఆ రసూల్ ఖాన్ పేరే వస్తుంది, పాత అతని పేరే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ధరణిలో ఏం చేశారంటే, వీళ్ళందరూ వెళ్ళి ఎక్కించుకోకపోవటం వల్ల, మ్యూటేషన్స్ అవ్వకపోవటం వల్ల పాత వాళ్లే వచ్చేసారు. ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావం బాగా ఉన్న రోజుల్లో చాలా మంది వెలమ దొరలు కావచ్చు, రెడ్డి దొరలు కావచ్చు, వాళ్ళందరూ హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయిపోయారు ఊర్లలో భూములు వదిలేసేసి. అయితే ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేశారంటే, కొంతమంది రైతులు వాళ్ళు వచ్చేసేటప్పుడు అర్ధరాకి పావలాకి ఊర్లో వాళ్ళకి అమ్మేసేసారు. అమ్మేసేస్తే ఇప్పుడు అమ్మేసి మ్యూటేషన్ చేయించుకోవాలా వాళ్ళు, రికార్డులో మార్చుకోవాలా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కానీ రికార్డులో మారలా. దీన్ని బదలాయింపు అంటారు, భూమి బదలాయింపు అంటారు. మ్యూటేషన్ అంటే భూ యజమాని పేరును మార్చడం. అది చేయలా. చేసుకోకపోయేసరికి ఇప్పుడు పాత వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు ఫైటింగ్ ఎట్లా నడుస్తుందంటే, ప్రతి ఊర్లో తగాదా ఏంటి ఇవాళ అంటే, ధరణిలో ఆ పాత రికార్డు, ఆ పాత యజమానులు వచ్చేసారు ధరణిలో. ఈ కొనుక్కున్న రైతులు, ఆ రైతులు కూడా చచ్చిపోయి ఉంటారు. ఆ రైతుల పిల్లలకి, వీళ్ళ తాలూకు పిల్లలకి ఇప్పుడు తగాదాలు. మీరు ప్రతి ఊర్లోనూ చూడండి, ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ భూములకు సంబంధించిన ఈ ధరణి వచ్చిన తర్వాత తగాదాలు ఎక్కువైపోయినాయి. ఇది 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 ఒక పెద్ద కార్చిచ్చు అయిపోయింది. ఇప్పుడు ధరణి నేను తీసేస్తానని చెప్పాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా ఈయన నేను అది నల్ల చట్టం, ఈయన దీనిలోనే పెట్టుకున్నాడు, మేనిఫెస్టోలోనే పెట్టేశాడు, ఇది నల్ల చట్టం. ఫస్ట్ సంతకం కూడా అదే పెట్టారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేయాలని లేదు కదండి, కాకపోతే చేశారు. ఇప్పుడు వీళ్ళు ఆ సర్వేల పేరుతోటి రాళ్ళేసి రాళ్ళకి జగన్ బొమ్మ వేసుకున్నారు. ఇది అన్నిటికన్నా హైలైట్ పాయింట్. అంటే ఈయన చిరస్థాయిగా అశోకుడు టైప్లో నిలబడిపోవాలి. అవును, సజ్జలు చెప్తున్నాడు కదా, అవును ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన కొలతలు మేము ఇప్పుడు వేసాం కాబట్టి అక్కడ ఎడిట్ చేసుకుంటే తప్పేంటి, మా భూమిలో నీ ఫోటో ఏంటి అని అడిగితే, మేము కొలతలు వేసింది మేమే కదా, కాదండి కొలతలు వేసింది నేనే కదా, నా జగనే కదా వేసింది అని ఆయన. అసలు నా అనే పదం ఎందుకు వస్తుందండి? ఇప్పుడు రాచరికం అనే వ్యవస్థ లేదండి. ఇప్పుడుంది ప్రజలే రాజులు.
ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులు ఉన్నారు అనుకోండి. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే కాదండి. ఆంధ్రప్రదేశ్ లో నాట్ ఓన్లీ నడవదండి. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ కావచ్చు, ఎంటైర్ భారతదేశంలో ప్రజలే రాజులు. ఇక్కడ నియంతలు ఎవరు లేరు, ప్రజలే కదండి రాజులు. కాదండి, ప్రజాస్వామ్యమే కదా. అది మీరు ప్రజాస్వామ్యం నమ్మే వాళ్ళు మీరు అలా మాట్లాడతారు. అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంటే మీరు ఎట్లా మాట్లాడతారు దాని గురించి? వాళ్ళ ఉచ్చులు వాళ్లే బిగించుకున్నారండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీకు మచ్చుకు ఒకటి చెప్పాను, రాళ్ళేసే సంగతి చెప్పాను కదా. ఇంకొకటి ఏంటి అంటే మీకు జిరాక్స్లే ఉంటాయి మీ దగ్గర. జిరాక్స్లు ఇవ్వటం ఏంటండి, ఒరిజినల్ ఉంచుకోవటం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇదంతా తలకిందుల ప్రపంచం కదా. మామూలుగా గవర్నమెంట్ దగ్గర జిరాక్స్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఒక ఇల్లు ఏమన్నా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే స్కాండ్ అని వస్తుంది. అవును, వస్తుంది కదా. స్కాండ్ అని వచ్చినప్పుడు దాన్ని ఒక జిరాక్స్ తీస్తారు. జిరాక్స్ ఏమో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉంటుంది, ఒరిజినల్ ఏమో మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు దానికి ఉల్టా పల్టాగా ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమో గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, జిరాక్స్ కాపీ మనకి ఇస్తారు. అయితే ఇప్పుడు ఏమవుద్దంటే ఆయన లిక్కర్ బాండ్స్ ని తాకట్టు పెట్టి 20 సంవత్సరాల వరకు ఎంత ఆదాయం వస్తుందో చూసి దాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత భూమి ఉంది. ఈ భూమి మొత్తానికి ఓనరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కాబట్టి ఈ భూములన్నిటికీ కలిపి నాకు లోన్ ఇవ్వండి అని చెప్పి తాకట్టు పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ నాటకానికి తెరదీశాడు. కొత్త అప్పు కోసం. కొత్త అప్పు కోసం. ఆ భూములేమో ప్రజలే. భూములు ప్రజలవి, డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉంటాయి, ఆ డాక్యుమెంట్లు ఆయన తాకట్టు పెట్టుకుంటాడు. ఇది లెక్క. ఇది ఎక్స్పోజ్ చేయడంలో, ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కొంతమంది ఎనలిస్టులు కావచ్చు కృతకృత్యులు అయ్యారని చెప్పొచ్చు. ఈ ఈ సందేశం మారుమూల రైతు దగ్గరికి వెళ్ళింది కాబట్టే పల్లెటూర్లలో తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ అన్ని ఓట్లు రావడానికి కారణం అది. కానీ మా మహానుభావులు మన దగ్గర ప్రొఫెసర్లు, మేధావులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే అసలు వీళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారా అని అనుమానం వచ్చేటట్లుగా మాట్లాడారు. మీరు మీ అబ్బాయి పుడితే మీరు బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తే అక్కడ ఒకళ్ళు సైన్ చేసి ఇస్తారు కదా, మరి కనింది నేనైతే, నా కొడుకు అయితే నీ సంతకం ఏంటి అని అడిగితే చెల్లుద్దా అని అడిగాడు ఒక ప్రొఫెసరు. నేనేమంటా అంటే కరెక్టే, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు పలానా అధికారి అంటే ఇష్టం, ఆ అధికారి సంతకం కావాలి. అది కూడా కాదు, నాకు జగన్ రెడ్డి అంటే ఇష్టం, జగన్ రెడ్డే సంతకం పెట్టాలి నా కొడుకు పుట్టినందుకు గాను. లేదు అంటే ఇంకొకళ్ళు వచ్చి నాకు మోడీ అంటే ఇష్టం, మోడీనే సంతకం పెట్టాలి అంటే పెట్టించగలుగుతారా మీరు? లేదు కదా. జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరైతే ఆ కమిషనర్ పెడతాడు, మున్సిపల్ కమిషనర్ ఎవరైతే కమిషనర్ పెడతారు. వాళ్ళు పెడితేనే దానికి అది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి నేను ఒక సర్టిఫికేట్ నా కొడుకుది తయారు చేసుకుని మోడీ దగ్గరికి వెళ్ళి మోడీ సంతకం పెట్టించుకొని వస్తే అది ఒప్పుకోరు. అంటే దీని అర్థం కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కరెక్ట్ అన్నారు అని అనాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఆయన అలా చెప్పాడు. డిసైడ్ అయ్యారు కాబట్టి ఇలా మాట్లాడేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి మాట్లాడింది ఏంటంటే జనాలకి హక్కు లేదు, మీ ల్యాండ్ రైట్ల మీద, మీ బుక్ మీద గవర్నమెంట్ ఫోటో లేదు, మీ ఫోటో, రైతుల ఫోటో కూడా ఉంటుంది దాంట్లో. అది ఇది కాదంటే ఇంకోటి కూడా చేయొచ్చండి. భారతదేశం ఫోటో వేస్తే ఎవరన్నా కాదంటారా? ఇంకా బాగుంటది. కాదు, ఇది వారసత్వంగా వచ్చింది. ఎవరి నుంచి మన రాజముద్ర ఉంది కదా అండి, అసలు ఉందండి. ఇప్పుడు కాదండి, ఒకవేళ అసలు ఈ ఫోటోలు పిచ్చే లేకపోతే గనక, చిరస్థాయిగా నిలబడాలి అని గనక లేకపోతే, ఆ ఇగో గనక లేకపోతే మనం అసలు ఇంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అతని ఇగోని మీరు చేసే తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు వీళ్ళు? అది నేను బాధపడేది ఏంటంటే, ఇప్పుడు మీరు నన్ను వాళ్ళు ఎందుకు చెప్తారు, సపోర్టర్స్ అండి, వాళ్ళు ఎందుకు చెప్తారు? అదే కదా, వాళ్ళు ఎందుకు చెప్తారు? అదే కదా, సపోర్టర్స్ వాళ్ళంతా. అందుకే ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. అందుకే వాళ్ళ జగన్ రెడ్డి ఇంత నవ్వులు పాలైపోవటానికి వీళ్ళే కారణం నన్ను అడిగితే.
ఓకే, వీళ్ళే మేజర్ కారణం. వీళ్ళే కారణం. అసలు వీళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది చేశారు. ఓకే, నాకు ఆ ఎగ్జాంపుల్ ఏది తప్పుల్ని సమర్థించకుండా ఉన్నట్టయితే బాగుండేది. సమర్థించకుండా ఉన్నట్లయితే బాగుండేది. ఎందుకుంటారు వీళ్ళు? వీళ్ళ ప్యాకేజ్ వీళ్ళది కదా. ఆ, అసలు ఒకటండి, నేను సరిగా పరిపాలించాలి అని జగన్ రెడ్డి అనుకున్నా, నేను సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని జగన్ రెడ్డి అనుకున్నా, మనం ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ ఫోటోలు పిచ్చి పట్టటమే అతని పతనానికి కారణం. ఓకే. నార్సిస్టిక్ మెంటాలిటీ అంటారండి దీన్ని. నేను ఈ చరిత్రలో నేను అనుకున్న వాళ్ళు ఎవ్వరు బతికి బట్టగట్టలేదండి. చరిత్రలో కలిసిపోయారు. హిట్లర్ దగ్గర నుంచి. ఆ నార్సిస్టిక్ మెంటాలిటీయే ఉండకూడదు. నేను కాదు, మనమని ఎవరైతే అంటారో, ఏ రాజకీయ నాయకుడైతే అంటాడో 4 కాలాల పాటు ఉంటాడు. నేను అన్నవాడు నేలలో కలిసిపోతాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోనా, లిక్కర్ స్కామ్‌తోనా, ల్యాండ్ స్కామ్‌తోనా, ఏ పాలసీలతో అయినా సరే అంతిమంగా ఎవరైనా భూమిలోకి వెళ్ళాల్సిన వాళ్ళే, కానీ కొంచెం ముందెళ్తారు అది.